శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చాలా విలువైన దేవుని మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలకిస్తాం. దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే నాతోనూ మీతోనూ. నేను మాట్లాడితే నేను మీతోనే మాట్లాడతాను, నాతో నేను మాట్లాడుకోలేను. దేవుడు గనక మాట్లాడితే ఆయన నాతోనూ మాట్లాడతాడు, నీతోనూ మాట్లాడతాడు. దేవుడే మాట్లాడితే అదే ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రతి అంతరంగాన్ని దేవుడే ఎరిగి ఉన్నాడు కనుక దేవుడు తన సంఘం పట్ల, సేవకుల పట్ల, దేవుని బిడ్డలమైన మనందరి పట్ల ఆయన ఏం ఆలోచన కలిగి ఉన్నాడో, ఒక తండ్రిగా నీ పిల్లల పట్ల నువ్వెన్ని ఆలోచనలు ఎలాగో కలిగి ఉంటావో, పరమ తండ్రి అయిన దేవుడు కూడా అంతకంటే అత్యధికమైన ఆలోచనలు కలిగి ఉంటాడు అన్నది సత్యం. పరిశుద్ధ గ్రంథంలో నా దేవుడు ప్రజలకు అర్థం కావడానికి అనేకమైన ఉపమానాల రీతిలో వర్తమానాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తాడు. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న దేవుని మాట, అది నాకు మీకు ఈ వర్తమానం వేవేల మందికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. కారణం, ఈ కడవరి కాలంలో ఇది చాలా అవసరం. దారి తప్పిపోతున్న సంఘానికి, సేవకులకి దారిన పెట్టే ఆశీర్వాదకరమైన మాటలు మనకు కావాలి. మందసాన్ని ఫిలిష్తీయులు కూడా ఒక బండి చేసి బండి మీద పెట్టి, అవి సరిగ్గా బెత్షెమెషు వాడైన ఆ కళ్ళములోకి నేరుగా వెళ్తున్నాయా లేవా అని చూస్తే, అవి సరిగ్గా త్రోవలో వెళ్తే వారు మన బలి, మన అంగీకారం, మన దేవుడు అంగీకరించాడు అని అన్నారు. ఒక పశువులు కూడా క్రమంగా, మందసం ఉన్న పెట్టెను మోస్తున్న పశువులు కూడా క్రమంగా నడిస్తే అది అంగీకారం అయినప్పుడు, మనమైతే దేవుని బిడ్డలం, దేవుని స్వరూపంలో ఉన్న వాళ్ళం, మనము క్రమంగా బ్రతకకపోయినా, క్రమంగా సేవ జరగకపోయినా అది రేపు దేవుడు అంగీకరించడు అన్న సంగతి మనకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు చాలా కష్టంలో ఉంది. తన పక్షాన మాట్లాడేవాడు ఎవడు లేడు కనుక ఆ ప్రాంతంలో ఉన్న ఒక న్యాయాధిపతి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి ఎవరైతే ఒక నాయకుడిగా ఎన్నిక చేయబడ్డారో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సమస్య ఉంది, పలానా సమస్య ఉంది, దయతో నా సమస్యకు మీరే పరిష్కారం చూపాలి అని వెళ్ళి అడగడం ప్రారంభించింది. ఆ నాయకుడు పేద విధవరాలైన ఈవిడ మాటను పెద్దగా పట్టించుకోలేదు. లోకంలో ఉన్న నాయకులు ఒక అతి సాధారణమైన వ్యక్తి వెళ్ళి న్యాయాన్ని అడిగితే ఎవడు పట్టించుకుంటాడు? సరే అమ్మ వెళ్ళు, నేను చేస్తాను అని అన్నాడు. కానీ చేయలేదు. మళ్ళీ కొన్ని దినాల తర్వాత మళ్ళీ వచ్చి, అయ్యా ఫలానా దినం నేను మీకు విషయం చెప్పాను, మీరు చేస్తానన్నారు కానీ చేయలేదు, దయతో నాకున్న సమస్యను నాకు దూరం చేసే పరిష్కారం మీరే ఇవ్వాలి అని ఆ న్యాయాధిపతికి, ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే 2 రోజుల తర్వాత రాపో అని అన్నాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్ళింది. ఇంకో 2 రోజుల తర్వాత రాపో అని అన్నాడు. అలా ఆయన చెప్పినప్పుడల్లా ఈ విధవరాలు వెళుతూ అడుగుతుంది. ఆ న్యాయాధిపతి విసిగిపోయాడు, ఈ మనిషి నన్ను విడిచిపెట్టేటట్టు లేదు అని చెప్పి ఆవిడ సమస్యను అన్యాయస్తుడైన ఆ న్యాయాధికారి కూడా పరిష్కారం ఎలాగో చేశాడో, నేనైతే న్యాయవంతుడనైన దేవుడను గనక దివారాత్రము నా ప్రజలు నాకు మొరపెడుతున్న మొరను నేను విని నిశ్చయముగా నేను మీకు న్యాయము చేస్తాను. హల్లెలూయా. చదమగట్టిగా హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథంలో నా దేవుడు చెప్పిన మాట.
మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయాధిపతి. చెప్పండి, ఎవరండి? చెప్పలు సరమిత ఒకసారి గట్టిగా, ఎవరు? ఆయన నాకు దేవుడే, నీకు దేవుడే. ఈ లోకంలో ఉన్న నాయకులు ఒకరికి బంధువుగా ఉండొచ్చు, ఒకరికి మన పరాయిగా మారొచ్చు, కానీ సేవకుడైన నాకు ఆయన దేవుడే, విశ్వాసిగా ఉన్న నీకు కూడా ఆయన దేవుడే. మనందరికీ బంధం ఒకటే. కాబట్టి దేవుడు ముఖాన్ని చూసి అన్యాయాన్ని న్యాయంగా చేసే అవకాశం లేనే లేదు. అది ఇంపాసిబుల్. అది కారణం దేవుని వాక్యం అంటుంది, నేను న్యాయవంతుడైన దేవుడను. ఒక ముఖాన్ని చూడండి, నేను సేవకుడా, నాయకుడా, గొప్పవాడా, పేదవాడా, చదువుకున్నవాడా, ఉద్యోగస్తురాలా, ఉద్యోగం లేని ఆవిడ, ఇవన్నీ లోకం. నా దృష్టికి నేను ఎలాగూ చూస్తాను అని అంటే, సర్వ జగత్తు నా నోటి వాక్కు ద్వారా జరిగిన సృష్టి. ప్రతి మానవుడు నేను సృష్టించిన సృష్టి. కనుక ఏ మనుష్యుని ముఖాన్ని కాక వారి జీవన విధానాన్ని బట్టి నేను న్యాయము చేసే దేవుడను. హల్లెలూయా. దేవుని వాక్యం చాలా శ్రద్ధగా నా ప్రభు నాతో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన అన్యాయానికి సహకరించేవాడు అసలే కాదు. అది సేవ అయినా, విశ్వాస జీవితమైన. బాగా వినండి, సమూయేలు ఒక బలమైన సేవ చేశాడు. నేను రెఫరెన్స్లన్నీ మీకు చదివించడానికి ఇష్టపడను. నేను ప్రతి మాట దేవుని వర్తమానం పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ఎత్తిపెడుతున్నాను. దైవజనుడైన సమూయేలు ఒక నమ్మకమైన సేవ చేశాడు. వృద్ధుడైపోయాడు, ముసలోడైపోయాడు. సేవ చేసే వయసు, బలం లేదు ఆయనకి. ఇప్పుడు అతని కుమారులు, 2 కొడుకులు ఉన్నారు సమూయేలుకి. ఆ కొడుకులు సేవలోకి ఎంటర్ అయ్యారు. దైవజనుడి కుమారులు దైవజనుడి సేవను మోసుకెళ్ళడం తప్పేం కాదు, కానీ దైవజనుడు చేసినట్టు తీసుకెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, వినండి. దైవజనుడి సేవను వారి కుమారులు భవిష్యత్తు తరానికి తీసుకెళ్ళడం క్రమమే. ఒక అహరోను తర్వాత ఎలియాజరు సేవకుడు కావాలి, కానీ దైవజనుడు చేసినట్టే వారు కూడా చేయగలగాలి. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఈ సమూయేలు వృద్ధుడైపోయిన తర్వాత సేవలోకి ప్రవేశించిన 2 కుమారులు డబ్బు, ధనాపేక్ష కలిగి న్యాయంను అన్యాయంగా మార్చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం 1 సమూయేలు పుస్తకం 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 8:3. ఇంకొంచెం కింది నుంచి చదువుతారా, మొదటి నుంచి చదువుతారా? సమూయేలు వృద్ధుడైనప్పుడు వారి కుమారులను ఇశ్రాయేలు ప్రజల మీద సేవకులుగా, న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు, జాగ్రత్తగా వినండి, పెద్ద కుమారుడి పేరు ఏవేలు, అబియా. వీరు బహేర్షెబే అనే ప్రాంతంలో సేవకులుగా, న్యాయాధిపతులుగా ఉన్నారు. వారి కుమారులు పెద్ద పాస్టర్ గారైనటువంటి సమూయేలు గారి ప్రవర్తన వంటి వారుగా కాకుండా ధనాపేక్షలై లంచాలు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేస్తూ సేవ చేస్తున్నారు. హల్లెలూయా. చదమసలు చేతులు తుషారుగా హల్లెలూయా. నా మాటలు దయతో జాగ్రత్తగా ఆలకించండి. ఇది దేవుని మనస్సు. నీకు తోచినట్టుగా, నాకు తోచినట్టుగా నడిచేవాడు కాదు ఆయన. ఆయనకు నోచినట్టుగా నేను, నీవు, ఎవడైనా నడవాలి. దేవుని వాక్యం అది, దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సమూయేలు నడిచినట్టుగా, సమూయేలు సేవ చేసినట్టుగా వారి కుమారులు సేవ చేయడం లేదు. మీరు బాగా వినండి, నా వైపు చూడండి. ఒక ఉద్యోగస్తుడైతే, ఒక మున్సిపల్ కమిషనర్ గారు అయితే డబ్బు తీసుకొని దొంగ సర్టిఫికేట్ రాసిస్తాడు అనుకోండి. ఒక ఎంఆర్ఓ అయితే లేని పట్టాను డబ్బులు తీసుకొని ధనాపేక్ష కలిగి దొంగ పట్ట చేసిస్తాడు అనుకోండి.
ఇప్పుడు దైవజనుడు ధనాపేక్షతో న్యాయాన్ని అన్యాయంగా చేస్తున్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ పట్టాలైతే ఏమి ఇవ్వడం కుదరదు. ఇక్కడ నువ్వు ఎవరిదో సొమ్ము నీకు ఇవ్వడానికి దైవజనుడికి అధికారాలు అయితే ఏమీ లేవు. మరి ఇక్కడ సేవలో న్యాయాన్ని అన్యాయంగా ధనాపేక్ష కలిగి ఎలా చేస్తున్నారు వీళ్ళు అని అంటే, వారి దృష్టిలో వారికి ధనం ఇచ్చేవాడే న్యాయవంతుడు. వారి దృష్టిలో ధనవంతుడే వారికి సపోర్ట్ చేసిన వాడే న్యాయవంతుడు. వాడు ఎలాగున్నా పర్వాలేదు. సేవలో ఆ భావజాలంతో సేవ చేస్తున్నారు సమూయేలు పిల్లలు. ఇప్పుడు బాగా వినండి, సమూయేలు గొప్పోడు కదా, సమూయేలు మంచి సేవకుడు కదా. సమూయేలు ముఖాన్ని చూసి దేవుడు వారిని చూసి చూడనట్టు ఉండలేదు. దేవుడు కొంతకాలానికి వారిని తీసి అవతల పెట్టాడు. నేను ఎందుకు మీకు విషయం గుర్తు చేస్తున్నానంటే, దేవుడు ముఖాన్ని చూసేవాడు కాదు. హల్లెలూయా, సభాని హుషారుగా హల్లెలూయా. నేనెంత గొప్ప సేవకుడైనా ఉండొచ్చు, నువ్వెంత మంచి తండ్రివైనా ఉండొచ్చు, భవిష్యత్తులో నీ పిల్లలు నీకులాగా లేకపోతే నీ ముఖాన్ని చూసి తప్పుకు వతాసు పలికే వాడు కాదు మనము ఆరాధిస్తున్న దేవుడు. ఆయన న్యాయవంతుడు, అన్యాయం చేయడు ఆయన. అందుకే భవిష్యత్తు కాలంలో సమూయేలు పిల్లలను సేవకులుగా తీసేసి సౌలును రాజుగా పెట్టేశాడు దేవుడు. అంటే సేవ క్లోజ్ చేసేసాడు. నేటి తరంలో అలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం మనం. నా మాటలు బాగా వినండి. ఒక సేవలో కూడా అన్యాయాన్ని సహించలేదే దేవుడు. ఒక నమ్మకమైన సేవకుడిని కూడా అన్యాయం చేస్తే వారి కుటుంబ విషయంలో ఆయన రాజీ పడలేదే. రెండు, దేవుని వాక్యం మీకు చూపిస్తున్నాను. ప్రపంచంలో నేటి వరకు యెరూషలేము కట్టిన సొలొమోను వంటి దేవాలయం ఎవడు కట్టలేదు. ఎందుకంటే అంత ఘనమైన మందిరాన్ని సొలొమోను కట్టాడు. బంగారముతో, విలువైన వజ్రములతో, ప్రపంచంలో అంత ఘనమైన మందిరం ఏది ఉండొద్దు అన్న భావనతో కోట్ల రూపాయలతో దేవుని సన్నిధానంలో మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు మందిరం ముగించబడింది. బాగా వినండి, మందిరం చాలా గొప్పది, చాలా పెద్దది. ఇంకా చెప్పాలంటే చాలా కాస్ట్ పెట్టబడి కట్టబడింది. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. మందిరం ఇదిగో రిబ్బన్ కటింగ్ టైం దగ్గర పడ్డది. చాలా పెద్ద మందిరం కదా. దేవుడు భుజాన్ని తట్టి సూపర్ అని అంటాడని సొలొమోను అనుకున్నాడు. కానీ సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతముల పుస్తకం 7వ అధ్యాయం 17వ వాక్యం. 2వ దినవృత్తాంతముల పుస్తకం 7వ అధ్యాయం 17వ వాక్యం. సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోన్, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టు నీవును నాకు అనుకూలముగా నడిచి ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించిన దానినంతటిని ప్రకారము నీవు చేసి ఇదిగో నా కట్టడలను, ఇదిగో ఈ మాట బాగా, నా న్యాయ విధులను, నేనేదైతే న్యాయం అని చెప్పానో ఆ న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు నీకు భవిష్యత్తులో నీ తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా ఒక కుమారుని నేను ఇస్తాను. బట్టి నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. అయితే మీరు నా న్యాయ విధులను విడిచిపెట్టి నేను మీకు నియమించిన కట్టడములను, ఆజ్ఞలను విడిచి చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి నేనే మిమ్మలను పెళ్ళగించి పరిశుద్ధపరిచిన, ఎదుగో నువ్వు కట్టావే బంగారం వజ్రాలతో కట్టావే ఈ మందిరాన్ని నేనే కూల్చి పడేస్తాను.
చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ మాట చాలా విచిత్రంగా ఉంది. ఏదో పోనని నేను కష్టపడి నీకు మందిరం కడితే, నా సొంత డబ్బంతా తీసి నా బిల్డింగ్లు కట్టుకోకుండా నేను నీ మందిరాన్ని కడితే నువ్వు అంటున్నావు న్యాయంగా బతికితే మంచిది, లేకపోతే నువ్వు కట్టిన మందిరాన్ని నేనే కూల్చి పడేస్తా అంటున్నావు. కూల్చేసుకో, నాకేంది అని అంటే ఎట్లుంటుంది? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నువ్వెంత పెద్ద మందిరం కట్టినంత మాత్రాన, నువ్వు కోట్ల రూపాయలతో మందిరాలు కట్టినంత మాత్రాన, కోట్లాది మంది ఆత్మలకు నువ్వు దైవజనుడిగా ఉన్నంత మాత్రాన, నువ్వు కోట్ల రూపాయలు దేవుని మందిరానికి ఇచ్చినంత మాత్రాన, నీ పర్పస్లో, నీ విధానాలలో న్యాయం అనేది ఎక్కడ లోపిస్తుందో నేను దాన్ని కొట్టేస్తాను. హల్లెలూయా. అంటే నేను గొప్ప సేవకుణ్ణి అని అనడానికి నా మందిరం కాదు రుజువు. నేను గొప్ప దైవజనుడు అనడానికి నా ముందు నిలబడిన ప్రజలు కాదు నాకు గురువు. నేను రేపు దేవుని ఎదుట నిలబడడానికి నాకు రుజువు ఏంటంటే నేను చేస్తున్న సేవలో న్యాయం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి. న్యాయము తప్పితే మందిరాన్నే కూల్చేస్తానన్నాడు. న్యాయము తప్పితే సమూయేలు ముఖాన్ని చూడకుండా తన పిల్లలకు సేవ ఇవ్వకుండా తీసవతల పడేశాడు. న్యాయముకు తప్పితే సేవనే లెక్క చేయని దేవుడు విశ్వాసులను ఇంకెక్కడ లెక్క చేస్తాడా? ఎందుకో తెలుసా? చాలా మంది ఏమనుకుంటామనంటే, నేను కోట్ల రూపాయలు పెట్టి మందిరం కట్టినంత మాత్రాన అన్యాయం అంతా న్యాయంగా మారుతుంది అనుకోవడం పొరపాటు. ఒకరోజు ఒక విశ్వాసి కుటుంబంలో ఒక సిస్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు. ఆవిడ దగ్గర నేను నా అవసరత నిమిత్తం ఒక 50,000 రూపాయలు తీసుకున్నాను. చెప్పాను ఇస్తాను, కానీ ఎప్పుడు ఇస్తానో మాత్రం చెప్పను. ఇస్తాను కానీ కొన్ని ఇస్తాను, ఓపిక ఉంటే ఇవ్వు మరి అని అంటే ఇచ్చింది. 3 ఏళ్ళు అయింది, నేను 1 రూపాయి కూడా ఆమెకి ఇవ్వలేదు. విషయం ఏంటి అసలు నేను మర్చిపోయినాను. ఒకరోజు ఇలాగే ఉపవాసాలు ఉంటున్నప్పుడు 2024లో నేను ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు దేవుడు నా ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. నీవు ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వాలి. నా ప్రార్థన వెంటనే కళ్ళు తెరిచి నా సెల్ ఫోన్ తీసి బ్యాలెన్స్ చెక్ చేస్తే 12,000 రూపాయలు ఉన్నాయి. వెంటనే 10,000 ఆమెకు సెండ్ చేసేసాను, 2,000 ఉంచుకున్నాను. ఆవిడ ఫోన్ చేసి ఏమైంది 10,000 పంపావు, నేనేం అడగలేదు కదా అని అన్నది. అప్పుడు నేను అన్నాను, దేవుడు నీ డబ్బులు నీకు ఇచ్చేయమని చెప్తున్నాడు, నేను మర్చిపోయాను నా సేవ బిజీలో అని అన్నాను. ఆవిడేమన్నదో తెలుసా? నేను ఒక పాస్టర్ గారికి 18 లక్షలు ఇచ్చాను, నీతో మాట్లాడిన దేవుడు ఆయనతో మాట్లాడితే బాగుండు అని అన్నారు. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా. నీవు నాకు 1,00,00,000 రూపాయలు కానుక పెట్టెలో వేసినా అది నాదే, కానీ నాకు అవసరంకు 100 రూపాయలు నువ్వు నాకు ఇస్తే అది అప్పే. నేను నీ డబ్బు నేను నీకు ఇచ్చేయాలి. అది కదా న్యాయం? అదే కదా న్యాయం? నువ్వు నాకు కానుక ఇవ్వలేదు, అవసరతకు వాడుకో, మళ్ళీ ఇవ్వనిచ్చావు, నేను నీకు ఇవ్వాలి. ఒకవేళ అయ్యగారు ఏమన్నా అనుకుంటాడేమో, నువ్వు అడగకపోయి ఉండొచ్చు, కానీ మనస్సాక్షిలో బాధ ఉంది, నీ గుండెలో వేదన ఉంది. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా వినండి. సేవ నా దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, నువ్వు కట్టావు మందిరం సంతోషమే, కానీ అన్యాయంగా కనుక నువ్వు బ్రతికితే నేను ఆ మందిరాన్ని నేనే కూల్చవతల పడేస్తాను. సమూయేల్, నువ్వు న్యాయంగా సేవ చేసిన సంతోషమే, కానీ నీ కొడుకులు అన్యాయంగా బతుకుతున్నారు, నీ ముఖాన్ని చూసి నా సేవను నేను పాడు చేయ తలుచుకోలేదు అని వాళ్ళని తీసేశాడు. నా మాటలు బాగా వినండి. మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా. నేను నా సేవలో నిత్యం నేను న్యాయమైన నా ప్రవర్తన నేను కనపరుచుకోవాలి. ఒక విశ్వాస బిడ్డగా మరి నీవెలా ఉండాలో నేను ఇంకో 2 విషయాలు చెప్తాను, వినండి బాగా. 2 సేవకుల గురించి చెప్పాను.
మీకు ఇద్దరు విశ్వాసుల గురించి కూడా చెప్తాను. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును 2 న్యాయవంతుడునై ఉండెను. భక్తిలో తూకం ఏంటో తెలుసండి. మాట, పాట, ఆరాధన, మనం కట్టిన మందిరము, మనం నడుపుతున్న కారు, మనం వేసుకున్న తెల్లబట్టలు కాదు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన భక్తిలో ఏం కనబడాలి అని అంటే న్యాయం. ఒక భక్తి పరుని గురించి దేవుడే సాతానుతో మాట్లాడుతున్నాడు. అపవాది, భూమి మీద ఉన్న యోబును చూసావా నువ్వు? చూశాను. భూమి మీద ఉన్న నా సేవకుడు, నా కుమారుడైన యోబు ఎలా బతుకుతున్నాడో తెలుసా? మంచి ఆరాధికుడు, మంచి కానుకిస్తాడు, గొప్ప మందిరం కట్టాడు, మంచి ప్రసంగం చేస్తాడు. ఇవేం చెప్పలేదు ఆయన. ఆయన అంటున్నాడు, నా సేవకుడు, నా కుమారుడైన యోబు యథార్థవంతుడు. నా సేవకుడు, నా కుమారుడైన యోబు న్యాయవంతుడు. దేవుడు పాట, మాట, మందిరము, ప్రసంగం భక్తిలో రాసి పెట్టాడా? అయ్యా రాసి పెట్టాడా? కాదు. నా ప్రసంగాన్ని బట్టి నేను చాలా గొప్ప సేవకుణ్ణి అని తూకం వేయడం తప్పు. నా జీవన విధానాన్ని బట్టి తూకం వేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, భక్తిలో ఏముండాలి అని అంటే న్యాయం. చెప్పండి, ఏముండాలి? చెప్పాలి గట్టిగా, ఏముండాలి? న్యాయం. ఎందుకు ఉండాలో తెలుసా? న్యాయం అనేది లేకపోతే ఏంటో తెలుసా ప్రమాదం? ఒకరోజు నా ప్రభు యెరికో పట్టణంలో స్వార్థ పరిచర్య చేస్తూ వెళ్తుంటే ఆ పట్టణంలో ఒక మనిషి ఉన్నాడు, చాలా డబ్బు కలిగిన వాడు. అతని పేరు జక్కయ్య. సుంకపు గుత్తదారుడు అని ఉంది. అమ్మా, ఫైనాన్షియల్ పట్వారి, ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి, బాగా సంపాదించాడు మనోడు. అతనికి ఒక ఆశ కలిగింది, యేసయ్యను చూడాలని. ఎట్టకేలకు మేడి చెట్టు ఎక్కాడు, చూస్తున్నాడు. నా ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా జక్కయ్య దిగు, నేను నీ ఇంటికి ఈరోజు రావాలనుకుంటున్నానయ్యా అని అన్నాడు. దిగాడు. జక్కయ్య యేసు ప్రభును, ఆయన శిష్యులను తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడ భోజనం పెడుతున్నాడు, వాళ్ళు తింటున్నారు. ప్రసంగం యేసు ప్రభు చేయడం లేదు, ప్రసంగం శిష్యులు చేయడం లేదు. మనోడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, లూకా సువార్త 16వ దయచేసి గమనించండి. లూకా సువార్త 19వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒకసారి చదువుదాం. ఈయన పాపి అయినా మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఇదిగో బాగా వినండి. ఇప్పుడు నేను చెప్పిన సందర్భం అంతా ఇంట్లోకి ప్రభు వెళ్ళాడు, భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు జక్కయ్య నిలబడి, అయ్యగారు నిలబడుతున్నాడు. వినండి, పాస్టర్ గారు, సేవకులు, అర్థమవుతుందా? యేసు ప్రభు ప్రసంగం చేయడం లేదు, జక్కయ్యే నిలబడ్డాడు. నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను నేను తీసుకొనిన ఎడల అతనికి నా తీసుకున్న దానికి 4 అంతలు కలిపి మరలా చెల్లింతున నేను ప్రభుతో చెప్పాను. అలా చెప్పిన తర్వాత, బాగా వినండి, నా వైపు చూడండి, ఆయన చదువుతున్నాడు. ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభా, నేను చాలామంది దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకున్నాను. నాకెందుకో నీవు మా ఇంటిలోకి రాగానే నేను చేసిన అన్యాయాలన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి. అన్యాయంగా దోచుకున్నాను నేను. ప్రభా, ఎట్లయితేనేంది, వారు తీసుకునే అన్యాయంగా తీసుకున్న సొమ్ము వాడికి కాదు, నేను కలిపి 4 అంతలు కలిపి ఇవ్వాలని ఆశపడుతున్నాను. న్యాయంగా బతకాలని అనిపిస్తుంది అయ్యా ఇప్పుడు నాకు అని అన్నాడు. అలా అనగానే ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. రక్షించబడ్డ సంఘ బిడ్డలారా, ఇదిగో నా వైపు చూడండి.
10 ఏళ్ళైంది నువ్వు రక్షించబడి, 10 ఏళ్ళైంది నువ్వు బాప్తిస్మం పొందుకొని, 20 ఏళ్ళైండొచ్చు నువ్వు యేసు రక్తంలో బాప్తిస్మం పొందుకొని. నా దేవుడు అంటున్నాడు, నువ్వు అన్యాయాన్ని విడిచిపెట్టావా? అన్యాయాన్ని విడిచిపెట్టావా? నిజంగా న్యాయంగా బ్రతుకుతున్నావా? న్యాయంగా ఎప్పుడైతే ఒక విశ్వాసి బ్రతుకుతాడో నా దేవుడు అంటున్నాడు, ఇతడు రక్షించబడ్డ కుమారుడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, రక్షించబడ్డావు. సంగమా, మీరు ఒకరితో ఒకడు గొడవలు పెట్టుకుంటున్నారు. కొరింథీ సంఘములో విశ్వాసులకు ఐక్యత లేదు. సంఘములో ఒకరి పట్ల ఒకరికి సదాభిప్రాయాలు లేవు. ఒకరి మీద ఒకరికి జగడం, గొడవలు, అసూయ, ద్వేషాలు ఉన్నాయి. ఇప్పుడు దైవజనుడైన పౌలు అంటున్నాడు, మీరు అన్యాయం చేస్తున్నారు. ఏంటి అన్యాయం? ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకుంటున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. నా వైపు చూడండి. నా సేవలో అన్యాయంగా ఉంటే, నేను కట్టిన మందిరాలను బట్టో, నేను సంపాదించిన ఆత్మలను బట్టో, నేను పాడిన పాట, నేను చెప్పిన ప్రసంగాన్ని బట్టి నాకు నిత్యరాజ్యం దొరకదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, ఎవడైతే అన్యాయంగా బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే అన్యాయంగా తన జీవన విధానాన్ని చేస్తాడో, అన్యాయస్తులకు దేవుని రాజ్యంలో చోటు లేదా. అంటే దేవుని లేఖనం మనకు ఎంత క్రమం నేర్పిస్తున్నానంటే, నేను న్యాయవంతుడనై ఉన్నాను కనుక సంగమా, మీరు న్యాయముగా బ్రతకడం నేర్చుకోండి. యోబు భక్తిలో న్యాయం ఉంది, జక్కయ్య భక్తిలో న్యాయం ఉంది. ఈరోజు సేవకుడనైన నేను, విశ్వాసులైన మీరు న్యాయంగా బ్రతుకుతున్నామా అన్నది ఆలోచన. నేను కట్టిన మందిరం నిజంగా న్యాయమైన సొమ్ముతో కట్టానా? ఎవరినైనా దోచుకున్నానా? ఎవరినైనా అన్యాయం చేశానా? ఎవరినైనా మాయా మాటలు చెప్పి మోసం చేసి సంపాదించి ఏదైతే నేందండి, మందిరమే కదా కట్టాను, నేను కడుపుకు తిన్నానా? నా పిల్లల పేరట బ్యాలెన్స్ చేశానా? నా కొడుకులకు ఏమైనా స్థలాలు కొన్నానా? మందిరం కట్టాను. మందిరం కట్టితే మాత్రం అన్యాయంగా కట్టమని చెప్పాడా దేవుడు? లేదే, లేదే. అన్యాయంగా ఉంటే యెరూషలేమును కూల్చాడే. అన్యాయంగా సేవ చేస్తే సమయాలు కొడుకులను కూడా విడిచిపెట్టలేదే. నేను మళ్ళీ చెప్తున్నాను, మన దేవుడు ముఖాన్ని చూసి న్యాయమును తిప్పేవాడు కాదు. హల్లెలూయా. చదమౌషర్గా హల్లెలూయా. అందుకే ఒకరోజు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాల మీదికి, ఇదిగో అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నేను వెళ్తున్నాను, సొదొమ పట్టణాన్ని కాల్చివేయడానికి వెళ్తున్నాను. సొదొమ పట్టణం విపరీతమైన పాపంతో నిండిపోయింది, నేను కాల్చి బూడిద చేయడానికి వెళ్తున్నాను అని అనగానే అబ్రహాం అంటాడు, ఏంటో తెలుసా? అయ్యా, నీవు అన్యాయస్తులతో న్యాయవంతులను చంపడం అది నీకు తగదు. యెహోవా, నువ్వు అన్యాయం చేసేవాడవు కాదు. నీతిమంతులను అవినీతిమంతులను కలిపి చంపేస్తావా? ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళను కూడా ఆ సొదొమ పట్టణంలో అందరితో కలిపి చంపుతావా? నువ్వు అలాగూ చేయకుందువుగాక, నువ్వు అన్యాయం చేయవు కదా అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనెందుకు అన్యాయం చేస్తాను? చాలామంది పల్లెటూళ్ళలో కానీ, చాలామంది ప్రజలు, తల్లిదండ్రులు, కుటుంబాల్లో ఏదైనా భయంకరమైన పని జరిగినప్పుడు, మరణాలు జరిగినప్పుడు, నాకు దేవుడు అన్యాయం చేశాడు అని అంటారు. ఎవడు చెప్పాడండి? ఎవరు చెప్పారు? కలగన్నావా ఏంది? దేవుడు అన్యాయం చేయడం ఆయనతో కాదు, ఆయనకు చేత కాదు, ఆయన స్వభావం కాదు. ఏదో తప్పు జరిగింది, ఎక్కడో నువ్వు తప్పు చేసావు, ఎక్కడో మోసం జరిగింది, ఎక్కడో దేవుని బిడ్డల అపవాది కార్యాలు జరిగాయి తప్ప దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. నువ్వు పొరపాటున ఆ మాట అనకు. నా దేవుని సంగమా, ఈ కడవరి దినాలలో, ఈ ఉపవాస కూడికల్లో దేవుడు న్యాయము చేసే దేవుడని, నా సేవలో న్యాయం ఉండాలని, విశ్వాసిగా నీ బిడ్డల జీవితంలో మీరు న్యాయంగా బతకాలని, అంత మాత్రమే కాదు. 18వ అధ్యాయం ఆదికాండం 18వ వాక్యంలో అబ్రహాముకు ఒక అద్భుతమైన మాట సెలవిస్తాడు. 18వ వాక్యం, అబ్రహాము నిశ్చయముగా బలమైన గొప్ప జనమగును, అతని మూలముగా భూమి మీదున్న సమస్త జనములలో ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయునని. ఇదిగో బాగా వినండి,
తన తరువాత ఇదిగో పిల్లలు కలిగిన తల్లిదండ్రులైన మీరు నేను వినండి. తన పిల్లలకు తన ఇంటి వారికి నీ భార్యకు పిల్లలకును నీతి న్యాయములు జరిగించుచు దేవుని మార్గమును గైకొనుటకు అతడు బ్రదర్, తండ్రిగా నీవు, సేవకుడిగా నేను, నా పిల్లలకు నేను, ఒక తండ్రిగా నీవు నీ పిల్లలకి, ఒక తల్లిగా నీవు నీ పిల్లలకి న్యాయం బ్రతకడం నేర్పాలి. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. చవలు హుషారుగా హల్లెలూయా. నీ కొడుకు ఎలా బతుకుతున్నాడో నీకు తెలుసు, నీ కుమార్తె ఎలా జీవిస్తున్నదో తెలుసు. బాబు, ఇవి మనము చేయకూడదు. ఈ దొంగతనాలు మనం చేయకూడదు. పెన్సిల్ అయినా మనం ఇంకొకరిది ముట్టకూడదు. ఇది మనకు తగదు. న్యాయంగా బ్రతకాలి. ఇంకొకరి సొత్తు మనం దోచుకోకూడదు. ఇంకొకరి మీద దుష్ప్రభావం చేయకూడదు. నువ్వు ఎప్పుడైనా నీ పిల్లలకు చెప్తావా? నీ పిల్లలకు నువ్వు నేర్పావా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ భవిష్యత్తు తరంలో నీ పిల్లలను అన్యాయస్తులుగా ఉండాలని చూస్తున్నావా? న్యాయవంతులుగా జీవనం చేయడం నేర్పుతున్నావా? నీ కొడుకు ఎవరో అమ్మాయిని పట్టుకొని తిరుగుతుంటే ఎప్పుడైనా చెప్తావా? రేయ్, మన చెల్లెంతో పరాయి ఆడపిల్ల కూడా అంతే. నీ చెల్లెను, నీ అక్కను ఎవడైనా అలా తప్పుగా బిహేవ్ చేస్తే నీకు ఎలా ఉంటుంది బిడ్డ? వారు కూడా అలాగే బాధపడతారు. మనం అలాగూ చేయకూడదు. చెప్తావా? అవునా? ఏ అమ్మాయి డబ్బుంది, ఏమన్నా సౌండేనా, ఏం కాదు, ప్రొసీడ్, బైక్ కావాలంటుందా, కొనిత్తపో అని అంటావా? అన్యాయం చేయువాడు అన్యాయం అన్న పంటనే కోస్తాడు. బాగా వినండి, బాగా వినండి. దేవుడు నువ్వు చేసే అన్యాయాన్ని న్యాయం అని గ్రీనింగ్ పెన్నుతో గెస్టెడ్ సంతకం భూమి మీద ఎవడైనా 100 రూపాయలు ఇస్తే పెడతాడేమో కానీ దేవుడు పెట్టేవాడు కాదు. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులైన మీరు నేను మన పిల్లలకు ఎప్పుడు నేర్పాలి? అబ్రహాము నేర్పినట్టు బాబు న్యాయంగా బ్రతకాలి. హల్లెలూయా. నిజాయితీగా జీవించాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. న్యాయం ఎందులో చేయాలో మీకు 2-3 విషయాలు గుర్తు చేస్తాను. సేవలో అన్యాయాన్ని సహించలేదు దేవుడు. దావీదు ఒక్క కుటుంబాన్ని పాడు చేస్తే దావీదు 10 మంది భార్యలు పాడేటట్టు దేవుడు చేశాడు. దావీదు లాంటి భక్తుడు ఎవరు లేడు బైబిల్లో. దేవుడే అన్నాడు, నా సేవకుడైన దావీదు నా మనస్సును ఎరిగినవాడు అన్నాడు. దావీదే ఉరియా భార్యను చెరిపితే నా దేవుని వాక్యం అంటుంది, దావీదు చేసిన పని యెహోవా దృష్టికి దుష్కార్యంగా కనపడింది. నేను సేవకుడు నేనంత మాత్రాన నేను తప్పు చేస్తే అది ఆయనకు రైట్గా కనబడదు. దేవుడు దావీదుతో అన్నాడు, ఒక కుటుంబాన్ని నువ్వు చెడిపావు, ఒకని భార్యను చెరిపావు, ఒక కుటుంబాన్ని పాడు చేసావు, నీ కళ్ళు నీ కుటుంబం పాడేటట్టు నేను చేస్తానని అన్నాడు. అయ్యా క్షమించుడే, పనిష్మెంటే. నా ఒక్క మాట వినండి, నేను లేఖనంలోకి వెళ్తాను. బాగా వినండి. మనం తప్పు చేస్తాం, వినండి బాగా. నేను ఒక దైవజనునితో, పెద్ద సేవకునితో ఈ మాట డిస్కస్ చేశాను. అయ్యా, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు, తప్పని అర్థమైంది. ప్రభువా నన్ను క్షమించమని ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రభు క్షమించాడు. మరి దానికి అంతేనా అని అంటే, లేఖనంలో ఉన్న రుజువులు ఏంటంటే, ఉదాహరణకి దావీదే ఉరియా భార్యను పాడు చేసి ఉరియాను చంపేశాడు. ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు. దేవుడు దావీదును క్షమించాడు. దేనికి తెలుసా? తప్పుకు వతాసు పలకలే. నీవు ఆ తప్పును బట్టి రేపు నిత్య నరకానికి వెళ్లకుండా క్షమించాడు. కానీ ఆ తప్పు భూమి మీద నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. హల్లెలూయా. దేవుని సీక్వెన్స్ ఇది. నువ్వు చేసుకుంటా పోతే కొట్టేసుకుంటా పోయేవాడు కాదు ఆయన. అందుకే దేవుడు ఏమన్నాడనంటే, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకు? రేపు ఈ తప్పును బట్టి నువ్వు నిత్య నరకంలో పడకుండా నా కృప నేను కావలి కాసి
దయ చూపిస్తున్నాను. కానీ ఈ భూమి మీద ఒకని కుటుంబాన్ని పాడు చేసావు గనక నీ కళ్ళు నీ భార్యలు పగటిపూట చెడిపోంగా చూసేటట్టు చేస్తాను నేను అని అన్నాడు. మరి క్షమిస్తే పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాడు? క్షమాపణ పరలోక రాజ్యానికి వెళ్ళడానికే తప్ప భూమి మీద నువ్వు శిక్షింపకుండా ఆపదది. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. చదమ్మ హుషారుగా హల్లెలూయా. నీకు దేవుని బిడ్డవై ఉండి ఒక అన్యజనుని వివాహం చేసుకుంటావు. అయ్యా తప్పైంది అయ్యా, ఏదో పొరపాటు పడి చేసుకున్నాను అంటావు. క్షమిస్తాడు, కానీ ఆడితో ఎన్ని టార్చర్లు పెట్టాలో పెట్టిస్తాడు. శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. కృప ఏంటి అని అంటే నువ్వు పాడు కాకుండా కాపాడాడు అంతే, కానీ శిక్ష తప్పదు, భరించాలి. అందుకే చెప్తున్నాను వినండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. సేవను సేవకులను దావీదును సైతం లెక్క చేయలేదు. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా హృదయంలో చాలా ఆలోచన ఇచ్చాడు దేవుడు. బాగా వినండి. హగారుని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించింది శారమ్మ. ఆమె నేను పెళ్లి చేసుకుంటానని ఓనర్కు అబ్రహాంకు లైటింగ్ ఏమి కొట్టలే. ఓనర్ ఆస్తికి నేను ఓనర్ అమ్మ అయిపోవాలని చెప్పి అబ్రహాంను పెళ్లి చేసుకునే ప్లాన్ హగారుకి లేదు. హగారును పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది ఎవరు? అబ్రహాం, శారమ్మే. అంటే అది కూడా ఎందుకొరకు? వాళ్ళకు వారసుడు కావాలి కనుక, ముసలోళ్ళం అయ్యాము కనుక మాకు ఎట్లా పిల్లలు కానీ ఓపిక లేదని వాళ్ళ స్వార్థం కోసం హగారును అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేసింది ఎవరు? శారమ్మ. ఆ తర్వాత ఈమె కొడుకును ఎల్లగొట్టని చెప్పింది కూడా శారమ్మే. కానీ వాక్యం చెప్తుంది శారమ్మ అబ్రహాం హగారుకు అన్యాయం చేసిన మాట వాస్తవమే. కానీ ఆ హగారు ఏడుస్తూ బెహెర్షెబ అరణ్యములో తన కుమారుడైన ఇస్మాయేల్ ఏడుస్తూ కన్నీళ్లు కారిస్తే ఆమె ప్రార్థన చేయలే. అంత దూరం వెళ్ళి నా కొడుకు చావు నేను చూసే ఓపిక లేదని దూరం ఉంటే దేవుడే హగారును కనుగొని, హగార్ భయపడకు, నేను నీ దేవుడు నన్ను ప్రేమించి కనికరించి ఆ కుమారుడికి నీళ్ళు ఇచ్చి దేవుడు అంటున్నాడు, నీ ప్రమేయం ఏమి లేదు గనక, నువ్వు అన్యాయం చేయబడ్డావు గనక అన్యాయము అయిన నీకు నేను న్యాయము చేసే దేవుడను. 10 మంది కుమారులను కంటాడు ఇస్మాయిల్, 10 మంది రాజులు వస్తారు ఇతని వంశంలో, నేను వారిని దీవిస్తానన్నాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. చవాలు హుషారు హల్లెలూయా. బాగా విను, నా వైపు చూడండి. శారమ్మ చేతులు దులుపుకుంది, అప్ప నా తలనొప్పి అయిందని. అబ్రహాం చేతులు దులుపుకున్నాడు, దూరం వెళ్ళిపోయాడు హగార్. ఇస్మాయిల్ ఇస్సాకు పెద్దోడయ్యాడు. ఇస్సాకు కూడా 2 కొడుకులు పుట్టారు, ఏశావు, యాకోబు. ఈ ఏశావు వెళ్ళి మళ్ళీ ఇస్మాయిల్ కుటుంబంలో నుంచి అమ్మాయిని చేసుకొని వచ్చాడు. ఆ కోడలు వచ్చి ఇస్సాకును రిబ్కమ్మను ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టారు. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, శిక్ష తప్పలేదు. హల్లెలూయా. దులుపుకున్నాడు అబ్రహాం, కానీ ఆ శిక్ష ఇస్సాకుకి ఎలా తప్పాలో తప్పించాడు. దేవుడు ముఖాన్ని చూసి రైట్ అనేవాడు కాదు. నా సంగమా, నేను అదే నమ్ముతాను. నాయకుడిగా సేవకుడిగా నేను ఏ విశ్వాసికైనా అన్యాయం చేస్తే ఆ ఉసురు ఖచ్చితంగా నాకు తాకుతుంది సుమా. ఒక మనిషిని మనం అంటామే నా కలకల అంటామే, నా కన్నీళ్ళు అంటామే. ఈరోజు చాలామంది వాళ్ళ బంధువులకు ఒక న్యాయం, బయటకు ఒక న్యాయం, నీ దగ్గర నమ్మకంగా సేవ చేసేవాడికి ఒక న్యాయం, నీ చుట్టానికి ఒక న్యాయం. ఓకే చెయ్యి, అధికారం ముందు నేను ఎవడు అడుగుతాడు? కానీ అడిగేవాడు ఒకడున్నాడు. రేపు నీవు చేసిన న్యాయానికి అన్యాయానికి ఫలము నీవే అనుభవించాలి. దైవజనులైన పౌలు అంటాడు, మనమందరం న్యాయాధిపతి అయిన యేసు సింహాసనం ముందు మనం నిలబడాలి. అందుకే చూడండి, తండ్రుల కాలంలో జరిగినట్టు సేవ కుమారుల కాలంలో రావడం లేదు. ఎందుకు దేవుడు సపోర్ట్ చేయడం లేదు? కారణం, అన్యాయాన్ని దేవుడు సహించడు. నా పిల్లలు నాకంటే గొప్ప సేవ చేయాలా? నా పిల్లలకు నేను న్యాయం నేర్పాలి, నా పిల్లలకు క్రమం నేర్పాలి, నా బిడ్డలకు నాలాగా దైవికమైన అనుభవాలు నేర్పాలి. అన్యాయాన్ని ప్రేమించే దేవుడు కాదాయన. ఈ ఉపవాస కూడికల్లో మీకు త్వరగా 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నా దేవుడు అంటున్నాడు,
ఇదిగో నా దేవుని బిడ్డలారా, ఒక అన్యాయస్తుడైన న్యాయాధికారి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి మాటికి విసిగించితే ఆయన న్యాయం చేశాడే. నా జనులు, లూకా సువార్త 18వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయం 6వ వాక్యం త్వరగా చదవండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టు కొనుచుండగా ఆ మొరను విన్న దేవుడు వారికి న్యాయము చేయడా. హల్లెలూయా. నా వైపు చూడండి. ఆయన మన ప్రతి కన్నీళ్లకు న్యాయం చేస్తాడు. ఆయన మన ప్రతి మొరకు న్యాయం చేస్తాడు. ఓపికతో ఉపవాసాలు ఉంటూ సంవత్సరాలు జరిగిపోతున్నా, గతించిన సంవత్సరం ఈ అంశం కొరకు ప్రార్థన చేశాను. నా భర్త మారాలని, నా ఆర్థికం మారాలని, నాకు ఒక ఉద్యోగం రావాలని, నా పాపకు ఒక మంచి సంబంధం రావాలని, నాకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని 4 ఏళ్ళైందండి. 4 ఏళ్ల నుంచి ప్రతి 21 రోజులకు ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు జవాబేం రాలేదు, ఇప్పటి వరకు కార్యం ఏం జరగలేదు అని విసిగిపోకు. విసుకక ఆ విధవరాలు న్యాయాధికారి దగ్గరికి ఎలా వెళ్ళిందో, నా జనులు విసుకక గనక ప్రార్థన చేయగలిగితే నేను నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడను. హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థనకు న్యాయం దొరుకుతుంది. నువ్వే మొరైతే పెడుతున్నావో, ఏ విజ్ఞాపన అయితే చేస్తున్నావో, ఏ కుటుంబంలో ఏ జరగాలని కన్నీళ్లు కారుస్తున్నావో, నువ్వు అనుకోకు ఇక ప్రార్థన వినడం లేదు, నా మొర జరగడం లేదు, ఇంతకాలమైంది, 15 ఏళ్ళైంది నేను సేవకొచ్చి, నా మందిరం సగం నిండలేదే, ఇక ఇంకేమైతుంది, 45 ఏళ్ళు అవుతున్నాయి. కాదు, నా దేవుని లేఖనం నీకు నాకు నేర్పే పాఠం. ఒక న్యాయస్తుడైన వాడే న్యాయము చేయగలిగితే, నేనైతే న్యాయాధిపతి అయిన దేవుడను. సేవకుడా, నువ్వు మొర పెడుతున్న మొర, నా విశ్వాస బిడ్డలారా, మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు విసుకక చేస్తూనే ఉండండి. నేను ఒకరోజు న్యాయం తప్పక చేస్తాను. హల్లెలూయా. న్యాయం చేస్తాడండి, మీరు నమ్మండి. నువ్వు ప్రార్థన చేస్తున్న వెళ్ళు, నీ ప్రతి ప్రార్థనలకైనా న్యాయం చేస్తాడు. ప్రార్థన మానకు, ఉపవాసం మానకు, విసిగిపోకు. నువ్వు సమయాన్ని పెట్టుకొని ఇంత సమయం చేసుకుంటూ వచ్చాను, ఇక ఏమీ జరగలేదు, ఇక జరగదని అనకు. తగిన సమయంలో ఆయన న్యాయం చేస్తాడు. నువ్వు చేసిన మొర ఒకవేళ ఆయన విని పని చేయకపోతే ఆయన అన్యాయస్తుడైతాడు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం చేసింది దేవునికి ప్రార్థన అయితే ఆయన ఎందుకు న్యాయం చేయడండి? చేస్తాడు. ఓపికతో విసుకక ఇంకా భారంగా మనం ప్రార్థన చేయుదుముగాక. చదవగట్టిగా హల్లెలూయా. రెండవదిగా చదవండి దయచేసి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వాక్యం. తరువాత అతడు దాదాపు సంత వీధిలో ఊరకనే నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏది మీకు ఇవ్వడము న్యాయమో నేను మీకు న్యాయంగా మీ పనికి జీతం నేను ఇస్తాను. రెండవదిగా మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయం చేసే రెండవ పని ఏంటో తెలుసా? బాగా వినండి, నా వైపు చూడండి. దేవుని వాక్యం అంటుంది, ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఆల్రెడీ కొంతమంది పని చేస్తున్నారు. అలా బయట ఉన్న వారు కొంతమందిని చూసి ఆ తోట యజమాని అంటున్నాడు, అయ్యా మా ద్రాక్ష తోటలో వెళ్ళి పని చేయండి, మీకు మీ చేసే పనికి ఎంత న్యాయమో నేను తప్పక ఇస్తాను. ఏది న్యాయమో అంటే అర్థం ఏంటి? మీరు చేసే పనికి ఎంత ఇవ్వడం కరెక్టో అంత తప్పకుండా ఇస్తాను. లేఖనం అంటుంది, నేను నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను, ద్రాక్ష తోట
జీవము కలిగిన దేవుని సంఘానికి గుర్తు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అని అన్నాడు. ద్రాక్ష రసాన్ని పట్టుకొని ఇది కొత్త నిబంధన వల్ల నా రక్తం అని అన్నాడు. యేసు రక్తంలో కడగబడిన గుంపు ఉందే, ఆ గుంపు కలిగిన సంఘాన్ని దేవుని వాక్యం అంటుంది ద్రాక్ష తోట. హల్లెలూయా. ఆ ద్రాక్ష తోట అనబడుతున్న దేవుని సంఘములో సేవకుడు పనిచేస్తున్నాడు, సేవకురాలు పనిచేస్తుంది, అనేక దేవుని బిడ్డలు పనిచేస్తున్నారు. అయితే లేఖనం అంటుంది, సంఘమా, నా ద్రాక్ష తోటలో మీరు చేస్తున్న పనికి ఏమివ్వడము న్యాయమో నేను తప్పకుండా ఇస్తాను. హల్లెలూయా. అంటే అర్థమేంటి? ఆయన దేవుని మందిరంలో, దేవుని సేవలో ఒక విశ్వాస బిడ్డగా నీవు చిన్నగా పరిచయం చేస్తున్నావా? ఒక డ్రైవింగ్ చేస్తున్నావా? బోళ్ళు దోమి పరిచయం చేస్తున్నావా? చేపలు వేసి తీసి పని చేస్తున్నావా? సిస్టమ్ పెట్టి పని చేస్తున్నావా? చిన్నదా పెద్దదా ఏదో ఆ ఘనమైన దేవుని ద్రాక్ష తోటలో తెంపేవాడు ఉన్నాడు, మోసేవాడు ఉన్నాడు, ద్రాక్ష తొట్టిలో తొక్కేవాడు ఉన్నాడు. తోటలో ఎన్నో రకాల పనులు ఉంటాయి. దేవుని లేఖనం అంటుంది, నా ద్రాక్ష తోటలో పనిచేసే ప్రతి వాడికి ఏమివ్వడం న్యాయమో నేను తప్పక న్యాయం చేస్తాను. నువ్వు చేసే పనికి, దేవుని సేవ, నా దేవుని మందిరం, నా దేవుని పని అన్న భావజాలంతో నీ గుండెలో పెట్టుకొని పనిచేస్తున్నావే, ఆ పని చేస్తున్న ఆ పనికి నా ప్రభు లేఖనం అంటుంది, నేను మీకు ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో న్యాయము చేసే దేవుడని నేను. హల్లెలూయా. చాలా మంది అంటారు, మేము చాలా పని చేసాం, మందిరంలో ప్రారంభం నుంచి చాలా పని చేశాం, ఈ మందిరం ఏమి లేనప్పుడు పునాదులు మేమే తవ్వాం, చాలా ప్రయాసపడ్డాం. ప్రయాసపడింది వాస్తవమే, పని చేయలేదని ఎవడు అనడం లేదు. కానీ నీవు ప్రజల మధ్యలో శాలువ కప్పి సన్మానం చేయాలని ఆశపడకు. నువ్వేం చేసావో యజమాని నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడా, ఇది సత్యం. నువ్వేం చేసావో నేనేం చేశాను, ఎవరు పనికి తగిన జీతం వాడికి యజమాని తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు పనంతా చేసి ఏం జీతం లేదు వెళ్ళిపో అని అన్యాయం చేసేది దేవుడు కాదు, మన దేవుడు. ఈ తోట ఆయనది. ఈ తోటలో నువ్వు చేసే చిన్న పన పెద్ద పన ఏదైనా కానీ దేవుని సన్నిధానంలో చేసే పని ఒకటి. దేవుని బిడ్డలారా, నా బిడ్డలు విసుగక ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మొరలకు నేను న్యాయం చేస్తానంటున్నాడు. 2, నా ప్రజలు నా తోటలో, నా సేవలో, నా మందిరంలో పనిచేసే ప్రతి పనికి నేను తప్పక న్యాయం చేస్తాను అని అంటున్నాడు. 3వదిగా దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పుస్తకం 6వ అధ్యాయం 9-10 వాక్యాలు ఒకసారి చదువుదాం. అయితే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, నేను ఇలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియు స్థితిలోనే ఉన్నారనియు, ఇదిగో మీరు చేసిన పని, మీరు చేసిన కార్యములను, మీరు పరిశుద్ధులు. బైబిల్ వర్షన్ ప్రకారం పరిశుద్ధులు అనంటే దేవుని సేవకులు, ప్రభు పరిచర్యను భుజాన పెట్టుకొని చేస్తున్న సేవకులను పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధులు పరిశుద్ధులు అని రాయబడింది. మీరు దేవుని సేవకులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి, మీరు దేవుని కృపను బట్టి, ఆయన పేరును బట్టి సేవకుల మీద చూపిన ప్రేమను ఆయన మరుచుటకు ఆయన అన్యాయమస్తుడు కాదు, మీ పనికి న్యాయము చేస్తాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. మా దైవజనుడు అని నువ్వేం సహకరించావు, మా దైవజనుడు, మా సేవకురాలు, మా దైవ సేవకులు అని నువ్వు ఇంత అన్నం పెట్టావా, వారిని గౌరవించావా? ఓకే, నువ్వేం చేసావో చేసావు. లేఖనం అంటుంది, పరిశుద్ధులని తన నామములో
దేవుని సేవ చేస్తున్నారు అన్న భావజాలంతో ఒక విశ్వాస బిడ్డగా నీవు చేసిన పనికి నా దేవుడు అన్యాయంగా ఫలమివ్వకుండా తోసేవాడు కాదు. ఆయన ఆ పనికి న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం చేస్తాడు. సేవకుల పట్ల నువ్వు కలిగిన సదాభిప్రాయాన్ని బట్టి, సేవకులను నువ్వు చూపిన ప్రేమను బట్టి, నువ్వు చేసిన ఉపచారం సహకారాన్ని బట్టి నువ్వు చేసిన పనికి దేవుడు తోసేసే దేవుడు కాదు. సేవకుడు ఇవ్వకపోవచ్చు, కానీ లేఖనం ఏమంటుందో తెలుసా? నువ్వు ఏ దైవజనుడికైతే చేశావో ఆ దైవజనుడు నీకు మేలు చేస్తాడని చెప్పలేదు. తన నామమును బట్టి, యేసు నామమును బట్టి, మా దైవజనులన్న భావనతో నీవు చూపిన ఉపచారం, నీవు చేసిన ప్రేమ కలిగిన కార్యములను బట్టి తన నామములో చేశావు గనక ఆయన మీకు అన్యాయము చేయడు. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దయచేసి. ఆయన న్యాయవంతుడండి. మనం న్యాయంగా ఉంటే ఆయన పక్క న్యాయం చేస్తాడు. మనం అన్యాయం చేస్తే ఆయన దగ్గర నుంచి న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నువ్వు పేరు కొరకో ప్రఖ్యాతి కొరకో దేని కొరకో నువ్వు చేస్తే ఆ పని అసలు ఆయన దగ్గరికి పోనే ఇంకా నీ పనికి జీతం ఎక్కడ వచ్చేది చెప్పండి? దేవుని లేఖనం అంటుంది, ఉపవాసాలలో ఉన్న మీతో నాతో నా ప్రభు మాట్లాడే మాట, మన ప్రతి కన్నీళ్ళని ఆయన చూస్తున్నాడు, న్యాయం చేస్తాడు. నువ్వు చాటుకు విడుస్తున్నావా? ఏడుస్తున్నావా? నా జీవితం ఎప్పుడు మారుతుంది అంటున్నావా? మారుతుంది. ప్రభు చేస్తాడు, ఆయన న్యాయం చేస్తాడు. 2, నువ్వు సేవలో కష్టపడ్డ ప్రతి కష్టానికి ఆయన న్యాయం చేస్తాడు. 3, నువ్వు సేవకులను ప్రేమించి చేసిన పరిచారమును బట్టి కూడా ఆయన న్యాయము చేస్తాడు. 4వదిగా బాగా వినండి, చాలా విలువైన మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దైవజనుడైన దావీదు 40 ఏళ్ళు తరమబడుతున్నాడు శత్రువుతో. సౌలుతో 40 ఏళ్ళు నిలువ నీడ లేకుండా తిరుగుతున్నాడు. నెమ్మది లేదా మనిషికి. 1 సంవత్సరం కోర్టు కేసు అయితేనే తలనొప్పి అవుతుంది. 3-4 సార్లు పోలీస్ స్టేషన్ పోయి రావాలంటే సపటిదాకా కేసు కొట్టేసుకోవడం సుఖంరా నాయన, ఈ మెంటల్ టెన్షన్ ఏంది అనిపిస్తుంది. 40 ఏళ్ళండి. 40 ఏళ్ళు సౌలు విరామము లేకుండా తరుముతున్నాడు. బాగా వినండి. ఒకరోజు పర్వతం లోపట దావీదు సైన్యం ఉంది, పర్వతం ఆవల సౌలు సైన్యం ఉంది. బైబిల్ అంటుంది, తను వాష్రూమ్కు వెళ్ళాలనుకున్నటువంటి సౌలు ఆ గుహలోకి వెళ్తాడు. ఆ గుహలో ఎవరున్నారంటే దావీదు, అతని సైన్యం ఉంది. ఆ ఒంటరిగా గుహలోకి వెళ్ళిన సౌలును సైన్యం అంటది, అయ్యా నీ శత్రువు నీకు దొరికాడు, ఒక్క మాట సెలవియ్యు, మన చంపేసి వస్తా అని అంటారు. కానీ దావీదు అంటాడు, వద్దు చంపద్దు అని చెప్పి దావీదు అతని వెనకకు వెళ్ళి అతని వస్త్రపు చెంగును కోసుకొని వస్తాడు. వినండి, వస్త్రపు చెంగును కోసుకొని వస్తాడు. ఇది సౌలుకు తెలియదు. సౌలు తన పని ముగించుకొని కిందికి వెళ్తాడు. ఇప్పుడు చూడండి, దావీదు మాట్లాడుతున్నాడు. శామ్యూయేల్ మొదటి పుస్తకం 24వ అధ్యాయం, అందరు తీసి మీరు అండర్లైన్ చేసుకోండి. శామ్యూయేల్ మొదటి పుస్తకం 24:11 వాక్యం నుంచి చదవండి స్వరమెత్తి. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగును మాత్రమే కోసితిని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదని, నాలో తప్పిదము ఏమాత్రము లేదని నీవు తెలుసుకొన వచ్చును. ఈ విషయమై ఏ పాపము చేయని వాడనై ఉండగా, ఇదిగో ఈ మాట, నీవు నా ప్రాణాన్ని చంపేయాలని నువ్వు నన్ను తరుముతున్నావు. నీకు నాకు మధ్య దేవుడే న్యాయం చేస్తాడు. హల్లెలూయా. చదవం స్వరమెత్తి హుషారుగా హల్లెలూయా. అయ్యా నా మాట వినండి, సౌలును చంపడం దావీదుకు పెద్ద విశేషమేమి కాదు. సౌలును చంపి సమస్యను ఇదిగో
తీసేసుకోవడం దావీదుకు పెద్ద సమయమేం పట్టదు. కానీ దావీదు దేనికోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? దేవుడే న్యాయం చేయాలి. ఇదిగో నా వైపు చూడండి. మనకున్న శత్రువు దావీదేమో సౌలును ప్రేమిస్తున్నాడు, సౌలేమో దావీదును చంపాలని చూస్తున్నాడు. చాలా పర్యాయాలు మనం ఒకరిని మేలు చేయాలనుకుంటాం, వాడు మనల్ని పూర్తిగా నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. అసలు విచిత్రంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన. వారు బాగుండాలని మనం కోరుకుంటుంటే మనం పూర్తిగా పాడు కావాలని కోరుకుంటాడు. మన సేవ ఇక్కడి నుంచి కాలై నేను నెత్తి మీద బిస్తర పెట్టుకొని పోవాలని కొన్ని వేల మందికి ఉన్నది. ఇక్కడ 100 మందికి కాదు, అందులో పాస్టర్లు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి. కానీ వాళ్ళ పినతండ్రులు వాళ్ళ తాతలు చచ్చిపోయేదాకా అది జరిగే విషయం ఏమి కాదు. యెహోవా నాటిన కొమ్మను ఎవ్వడు పెకిలించలేడు. హల్లెలూయా. నీకు విషయం తెలుసా? నా దగ్గర నుంచి అన్న విశ్వాసులు వెళ్తే చాలా మందికి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక రోజు తనిష్ గారు స్కూల్లో, ఫాతిమా స్కూల్ అయిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆ పిల్లోని కలిసి, రేయ్ మీ అయ్యగారు కారు కొన్నాడు కదా, మీ మమ్మీ కొనిచ్చిందా? ఇప్పుడు నా కారు తీసుకున్నందుకు ఇప్పుడు ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఎంత ఇచ్చింది? మీ మమ్మీ ఇచ్చింది. ఎవరెవరు ఎంత ఇచ్చారు? స్కూలుకి వెళ్ళి ఒక చిన్న పిల్లోని కలిసి, మీ మమ్మీ కొనిచ్చిందా మీ అయ్యగారికి? నాకు తెలియదు అని అంటే, చెప్పు అని అడిగి 2-3 రోజులు నిద్ర పట్టుండకపోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ కారు కొంటే ఆయన కొనిచ్చేటోళ్ళకి లేని బాధ, తీసుకుంటోళ్ళకి లేని బాధ, నడిపెట్టోడికి లేని బాధ, అసలు దాంట్లో పాలిభాగమే లేనివాడికి బాధ ఎక్కువైపోయింది. హల్లెలూయా. దీని వెనక కారణం ఏంటో తెలుసా? రవి పాస్టర్ అభివృద్ధి పొందడం జరగకూడదు. నా అభివృద్ధికి నువ్వు కారకుడు కావు, నా నష్టానికి కూడా నువ్వు కారకుడు కావు. యెహోవా నన్ను దీవిస్తే ఎవడాపుతాడు? హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, చాలా వినండి. దావీదు అంటున్నాడు, సౌలా రాజా, నేను నీకు కీడు చేసే మనిషిని కాదయ్యా. ఎందుకు నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు? నేను నిన్ను చంపాలనుకుంటే క్షణం పట్టదు. నీ వస్త్రాన్ని కోసుకొని వచ్చాను చూడు. వస్త్రాన్ని కోసేటప్పుడు కొంచెం పైకి పొజిషన్ లేకుంటే నా కత్తి నీ తల ఇట్లా ఊగులాడేది. కానీ నేను నీ వస్త్రాన్ని ఊపుతున్నాను, నీ తలను తీయాలని నాకు మనసు లేదయ్యా. 40 ఏళ్ళు నన్ను ఎందుకు నువ్వు తరుముతున్నావయ్యా అని చెప్పి చివరికి ఒక్క మాట అంటాడు, నీకు నాకు మధ్యలో దేవుడే న్యాయము చేయునుగాక. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. న్యాయం చేశాడా దేవుడు? దావీదుకు న్యాయం చేశాడా? ఎట్లా చేశాడు? సౌలును తన కత్తి మీద తనే పడి చచ్చిపోయేటట్టు చేశాడు. దావీదుకు చేతికి మట్టంటకుండా చంపేశాడు. అట్లని చేస్తాడు దేవుడు. అట్లా నువ్వు అనవసరంగా ఇంటర్ఫేర్ అయితే నీ పేరు బ్లేమ్ అవుతుంది. నువ్వు మౌనంగా ఉండు, నీ పేరు రాకుండా ప్రభు ఏం చేయాలో చేస్తాడు. ఎందుకో తెలుసా? చాలామంది నేను వేదన పెడుతుండొచ్చు, మనస్సాక్షిని గాయపరుస్తున్న వారు ఉండొచ్చు, నిన్ను నష్టం చేయాలని చూసేవాళ్ళు ఉండొచ్చు. నువ్వు ఒక్కటి నమ్ము, నీ శత్రువుకు నీకు మధ్యలో నా దేవుడు న్యాయం చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన అడుగు అంతే, ప్రభా నేను వాళ్ళకి ఏం కీడు చేశానయ్యా, ఏం కీడు చేశాను? చాలామంది మన విశ్వాసుల పంట పొలాలలోకి రాత్రికి రాత్రి వెళ్ళి నీళ్లు బారుతున్న ఆ కాలువలను మూసేస్తారు. నిద్రపట్టది వీళ్ళకు, నిద్రపట్టదు. వాళ్ళు ఎట్లా పంట పండాలి? నిద్రపోకుండా వెళ్ళి రాత్రికి వెళ్ళి వాళ్ళ పొలాలలో నీళ్లు బారుతుంటే మూసేసి వచ్చేస్తాడు. పాపం వీళ్ళు రాత్రంతా నీళ్లు బారాయనుకో, పొద్దున పోయి చూస్తే నీళ్లు లేవు. అంటే ఆలోచన ఏంటి? వీడు బాగుపడద్దు, వీళ్ళు దీవించబడద్దు. నేను అంటున్నాను, నువ్వు మౌనంగా ఉండవు, నువ్వేం మాట్లాడకు.
నా ప్రభు చూస్తున్నాడు. యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు, మీ మామయ్య అయిన లాబాను 10 సార్లు నీ జీతం మార్చి నీకు చేస్తున్న అన్యాయాన్ని నేను చూస్తున్నానయ్యా, నేను చూస్తున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వము చూచే దేవుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను బలంగా నమ్ముతాను, నన్ను ఎవ్వరు ఏమి చేసినా ఆయన చూస్తున్నాడు. నాకు న్యాయం తప్పకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. నాకు న్యాయం చేయడానికి నా పక్షంలో నాయకులు నిలబడకపోవచ్చు, ప్రజలు నిలబడకపోవచ్చు, నా పక్షంలో నిలబడేవారు నాకు లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయం చేస్తాడు. ఒకవేళ ఆయన న్యాయం చేయకపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడని ఇక నాకు ప్రార్థన చేసి లాభం ఏంటి చెప్పండి? అందుకే చెప్తున్నాను, నీ ప్రార్థనలకు న్యాయం చేస్తాడు. నువ్వు సేవలో ప్రయాసపడ్డ ప్రయాసానికి న్యాయం చేస్తాడు. సేవకుల పట్ల నీకు కలిగిన సద్భావనతో నువ్వు చేసిన పనికి న్యాయం చేస్తాడు. 4, శత్రువుల విషయంలో కునిగిపోకు, నీకు నీ శత్రువుకు మధ్యలో కూడా న్యాయం చేస్తాడు. చివరిగా ఒక్క మాట, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వాక్యం త్వరగా చదవండి. లూకా సువార్త 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో నమ్మకము అని అన్నాడు పైన, కింద అన్యాయము అని అన్నాడు. అంటే నమ్మకం ఈజ్ ఈక్వల్ న్యాయం, అపనమ్మకం ఈజ్ ఈక్వల్ అన్యాయం. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉంటాడు. కాబట్టి మీరు, ఇదిగో మీరు సంగమా, మీరు నేను, మీరు ఇదిగో నా వైపు చూడండి. ఇదిగో ఇదేం సిరి? సిరి అని అంటే డబ్బు. చెప్పండి, ఏంటి సిరి అంటే? ఏంటి సిరి? సంపదలు అంటాం కదా, డబ్బు. మీరు అన్యాయమైన సిరిలో విషయములో న్యాయముగా ఉండని ఎడల ఆ సత్యమైన మహిమ కలిగిన ధనం, పరలోక సంబంధమైన ఆ ధనం ఎవడు మీకు ఇస్తాడు? నా వైపు చూడండి. ఇదిగో నువ్వు సంపాదిస్తున్న సంపాదన, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం, సిరి, దీంట్లో నువ్వు న్యాయంగా ఉన్నావా? న్యాయంగా ఉన్నావా? ఒకరోజు నా వైపు చూడండి, ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, కైసరుకు పన్ను కట్టుట న్యాయమా అని అన్నారు. కరెంటు బిల్లు కట్టడం న్యాయమా అన్యాయమా? మనం సేవకులమై ఉండి దొంగ కరెంట్ వేసుకోవచ్చా? చెప్పండి అమ్మా, వేసుకోవచ్చా? దొంగతనం బ్యాంక్ అయితేంది, జేబు అయితేంది, ఏదైతే దొంగే. కాల్చినంత కట్టు, నీకు బిల్లు ఎక్కువ అవుతుందంటే కాలువకు, కరెంటు కాలువకు దీపం పెట్టుకో, బిల్లు రాదు. కానీ బిల్లు కాల్చి మీటర్లు రిపేర్ చేసి దొంగ కరెంటు లైన్లు వేసుకొని గవర్నమెంట్, కైసరు అంటే అది వారు గవర్నమెంట్ కట్టాల్సింది దోచుకుంటే నువ్వు సేవకుడు అయితేంది, ఎవరైతే తప్పే. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దగ్గరికి, ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా? ఇప్పుడు ప్రభు అన్నాడు, ఒక దేనారం తీసుకురండి అని అన్నాడు. కాయిన్, ఇదిగో 100 రూపాయల నోట్. మీ జేబులో ఉన్న ప్రతి డబ్బు మీద, నా డబ్బు మీద, అందరి మీద ఏముంటుంది అంటే నీ పేరు లేదు, నా పేరు లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఎవరి డబ్బు? ఇది ప్రభుత్వం సొమ్ము, మనది కాదు. ఇది తిరిగి ఆడికే పోతుంది. జస్ట్ నువ్వు ఆడుకోవడానికి ఇచ్చాడు, మళ్ళీ ఆడికే పోతుంది ఇది. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాను, వినండి. ప్రభు అన్నాడు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవుడి బొమ్మ, దేవుడి పేరు డబ్బు మీద ఏం లేదు. అయితే లేఖనం అంటుంది, 10వ భాగం దేవుడిది నీకుంచుకోవద్దు, కైసరికి ఇవ్వద్దు. నీది దేవుడికి ఇచ్చే అవసరం లేదు, దేవుడిది దేవుడికి ఇచ్చే.
ఈ సిరిలో నువ్వు నమ్మకంగా న్యాయంగా లేకపోతే నీవు అన్యాయస్తుడవే. నీవు అన్యాయస్తుడవే. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరా. దేవుడు నాకు ఇచ్చిన కానుకలో నేను నమ్మకంగా దేవునివి తీసి నాయకుడి చేతికి అప్పగించాలి. నేను దశమ భాగం తీసి నన్ను నా సేవకునికి చేయాలి. ఇది నాది కాదు, నాది కాదు, నాది నేను వాడాలి. నాకు ఇచ్చిన కానుకలో 10% నేను నాయకుల చేతికి ఇవ్వాలి. అప్పుడే నేను న్యాయంగా సేవ చేస్తున్నట్లు లెక్క. నా సేవలో న్యాయం, సిరిలో నేను న్యాయంగా లేకపోతే పరలోకంలో నాకు ఆశీర్వాదకరమైన సత్యమైన ధనం ఇంకెక్కడ దొరుకుతుంది? ఈరోజు మీరు ఆలోచించండి. ప్రభా, నా ప్రార్థనలకు న్యాయం చేయి. ప్రభా, నా శత్రువులకి నాకున్న గొడవల్లో న్యాయం చేయి. ప్రభా, నేను మందిరంలో పడ్డ ప్రయాసానికి న్యాయం చేయి. ప్రభా, నీ సేవలో ద్రాక్ష తోటలో నీ సేవకులని నేను చేసిన కష్టానికి న్యాయం చేయి. చేస్తాడు. అయితే నీవు న్యాయంగా ఉన్నావా? నువ్వు న్యాయంగా ఉన్నావా? భక్తిలో న్యాయం ఉండాలి కదా. జక్కయ్య భక్తిలో న్యాయం ఉంది కదా. యోబు భక్తిలో న్యాయం ఉంది కదా. ఈరోజు నీ భక్తి, నా భక్తి. సేవలో న్యాయం లేకపోతే సమూయేలు ముఖం కూడా చూడలేదే. నువ్వెంత మంచి పాటగాడివైనా, ఆటగాడివైనా, ఎంత గొప్ప పరిచారకుడివైనా, నీ ధనములో నువ్వు న్యాయంగా లేకపోతే నిన్ను దీవించడం ఆయన అన్యాయం చేసిన వాడవుతాడు. నిన్ను దీవిస్తే ఆయన మాటను మార్చిన వాడవుతాడు. నీవు దేవునివి, దేవునికి ఇవ్వు, నేను నిన్ను దీవిస్తానన్నాడు. దేవునికి ఇవ్వకుండా కూడా, న్యాయంగా మన సొమ్ములో మనం ఉండకుండా కూడా మనం దేవుడు దీవిస్తే ఆయన అన్యాయం చేసినోడు అవుతాడు. ఆయన చేయడు. నీ పేదరికాన్ని బట్టో, నీ ఇబ్బందులను బట్టో సత్యమును అసత్యముగా మార్చడు దేవుడు. లేఖనం అంటుంది, అన్యాయమైన ఈ సిరిలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే, న్యాయంగా లేకపోతే పరలోకంలో నీకు ఇంకా న్యాయమైన సొమ్ము నీకు ఎవడిస్తాడు? ఈరోజు ఆలోచించు. ఉద్యోగం, వ్యాపారం, 10 రూపాయలు, 100 రూపాయలు. పాత వాళ్ళకందరికీ తెలుసు. 10 రూపాయలు కానుకొచ్చినా కూడా 1 రూపాయి నేను దశంభాగం తీసి అయ్యాక పంపించాను. నాకెంత కానుకొస్తుందని కాదు, వచ్చిన ప్రతి దానిలో నేను ఎంత న్యాయంగా ఉన్నాను అన్నది ఎవడు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రభా, నన్ను ఆశీర్వదించని నేను అడిగినప్పుడు, బాబు నువ్వు అన్యాయంగా ఉన్నావు, నీ సొమ్ములో న్యాయం లేదు కనుక నేను నిన్ను దీవించలేను అని అంటాడు. అప్పుల పాలు, సమస్యల పాలు మనం అయ్యే అవకాశాలు ఉంటాయి. సంగమా, లేఖనం అంటుంది, అన్యాయమైన సిరిలో నువ్వెంత న్యాయంగా ఉన్నావో నీకే తెలుసు. నువ్వు దశంభాగం ఇచ్చే వ్యక్తివేనా కాదా? న్యాయం అన్యాయం నీ మనస్సాక్షికే తెలుసు. లేఖనం అంటుంది, అన్యాయం చేసే సేవ అయినా, అన్యాయం చేసే భక్తి అయినా దేవుడు ఒప్పుకోడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని అన్నాడు. రక్షించబడ్డ విశ్వాసమైతే న్యాయంగా ఉండవు. నేను నిజంగా నమ్మకమైన సేవకున్నైతే నేను న్యాయంగా సేవ చేయాలి. న్యాయవంతుడు అయిన దేవుని ఎదుట రేపు న్యాయవంతులంగా మనం రేపు నిలబడుతుముగాక. దేవుడు అలాగు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక్క